నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో పాఠశాలలపైన కీలక ప్రకటన వచ్చింది. ప్రస్తుత అసాధారణ పరిస్థితుల్లో విద్యార్థుల ఆరోగ్యం, భద్రతా విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తి లేదని కువైట్ విద్యాశాఖ మంత్రి జలాల్ అల్ తబ్తాబాయ్ గారు స్పష్టం చేశారు. విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకుండా, అదే సమయంలో వారి రక్షణకు భంగం వాటిల్లకుండా మంత్రిత్వ శాఖ పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తుందని ఆయన తెలిపారు. విద్యా బోధన నిరంతరాయంగా కొనసాగేందుకు ప్రస్తుతం అమలులో ఉన్న డిస్టెన్స్ లెర్నింగ్ విధానమే కొనసాగుతుందని మంత్రి గారు వెల్లడించారు. క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉన్నాము. మంత్రిమండలిలో సంప్రదింపులు జరిపిన తర్వాతే ప్రత్యక్ష తరగతుల పునఃప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పి ఆయన పేర్కొన్నారు. మంత్రిమండలిలో కువైట్ క్యాబినెట్లో చర్చించిన తర్వాత మాత్రమే మేము కువైట్లో స్కూల్స్ ఓపెన్ చేయాలా లేదా అని చెప్పి నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి ఆన్లైన్ బోధన కోసం డిజిటల్ ప్లాట్ఫామ్లను మరింత బలోపేతం చేశామని, సాంకేతిక సమస్యలు తలెత్తకుండా నిరంతరం మద్దతు అందిస్తూ ఉన్నామని తెలిపారు. వార్షిక పరీక్షలకు మరో 2 నెలల సమయం ఉన్నందున విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని త్వరలోనే కీలక నిర్ణయం తీసుకుంటామన్నారు. పరిస్థితులు మెరుగుపడిన తర్వాత నాణ్యమైన విద్యను అందించడానికి పాఠ్య ప్రణాళికలో తలెత్తిన లోటును భర్తీ చేయడానికి సమగ్ర ప్రణాళిక సిద్ధం చేస్తూ ఉన్నట్లు వెల్లడించారు. విద్యార్థుల భద్రతా విషయంలో మేము రాజీ పడబోము. ప్రస్తుత పరిస్థితుల్లో తల్లిదండ్రులు తమ పిల్లలకు అండగా నిలిచి వారి చదువులను ప్రోత్సహించాలని చెప్పేసి విద్యాశాఖ మంత్రి గారు తెలియజేశారు. అసాధారణ సవాలు ఎదురైనప్పటికీ ముందస్తుగా తీసుకున్న నిర్ణయాల వల్ల విద్యార్థులు సురక్షితమైన వాతావరణంలో చదువుకోగలుగుతూ ఉన్నారని చెప్పి మంత్రి గారు ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం కువైట్లోని విద్యార్థులు, టీచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క భద్రతా రక్షణ మాకు ప్రాధాన్యతని చెప్పేసి ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో పాఠశాలలు ఓపెన్ చేయమని చెప్పేసి, ఒకవేళ మేము స్కూల్స్ ప్రారంభించాలంటే కువైట్ క్యాబినెట్లో చర్చించి కువైట్ ప్రధానమంత్రి గారితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పి ఆయన వెల్లడించారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.